ఇలా తింటుంటే నాకు ఎంత తృప్తిగా ఉంటుంది. మా అమ్మ, మా ఆయన, నా కొడుకు, వీళ్ళు ముగ్గురు తింటే నాకు ఎంతకు మించి. వంకాయ కాలిపోయిందమ్మా, చాలా చక్కగా కాలింది. ఆహా, నాటుకోడి ఎగురు చూడండి, చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. మా అమ్మ నోరు చిన్నది, సమయానంత నోరు. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. సమ్మర్ అంటే ముఖ్యంగా మ్యాండేటరీగా చేసుకునేది కట్టెల పొయ్యి పెట్టడం అనమాట. మా మమ్మీకి ఆ ఎక్స్పీరియన్స్ చూపించాలి, నాటుకోడి వండి పెట్టాలి, ఇంకే కూర కాదు ఫస్ట్ నాటుకోడే పెట్టాలని అనుకున్నాను అనమాట. ఈరోజు అయితే ఆఫీస్ అయిపోయాక చక్కగా కట్టెల పొయ్యి అయితే వెలిగించేసాం. ఇప్పుడైతే పొయ్యి పెట్టుకొని హ్యాపీగా కట్టెల పొయ్యి మీద పచ్చి పులుసు, నాటుకోడి, ఆ రెండు కాంబినేషన్ అద్భుతంగా ఉంటాయండి. అవి చేసుకుందాం. నేను సమ్మర్లో స్పెషల్గా వండుకోవడానికే ఈ మట్టుకొని తీసుకుంటానండి. చేపల పులుసు, మటన్ కూర, చికెన్ కూరలు. ఇంకా నేను సంవత్సరం అంతా వాడనమాట. కట్టెలపోయి అయిపోయిందంటే నేను పెట్టేస్తాను లోపల. మళ్ళీ ఇప్పుడు తీసాను సంవత్సరం తర్వాత. ఇది కోల్డ్ ప్రెస్డ్ పల్లి నూనె అండి, వేరుశనగ నూనె. నాన్ వెజ్ కూరలో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఇది స్కిన్లెస్. స్కిన్ అనుకోండి కొంచెం ఫ్యాట్ వస్తుంది, ఆయిల్ వస్తుంది అనమాట. నేను ఏ కూర అయినా ఫస్ట్ పసుపుతో స్టార్ట్ చేస్తానండి. మనకు నూనె మరిగిందో లేదో కూడా తెలుస్తుంది అనమాట పసుపు వేయడం వల్ల. చైతన్య చాలా ఎక్సైటెడ్ అండి, కట్టెల పొయ్యి మీద తినాలి తినాలి అని. సంవత్సరం అంతా ఎదురు చూస్తాడనమాట సమ్మర్ ఎప్పుడు వస్తుంది అని. ఫైనల్గా ఈ రోజు అయితే స్టార్ట్ చేస్తాం. నూనె కాగినట్టు అనిపిస్తుందండి. ఒక 2 పచ్చిమిర్చి అనమాట. పచ్చిమిర్చి ఫస్ట్ వేస్తే ఏంటంటే నూనెలోకి ఘాటు దిగుతుంది, కూర బాగుంటుంది. ఒక 2 రెబ్బలు కరివేపాకు, కొంచెం అవి అలా వేగగా ఉల్లిపాయలు వేసుకుందాం. ఇవి ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ అండి. వేసి మొత్తం వేసి కొంచెం సాల్ట్ వేసుకొని నెమ్మదిగా వేయించుకుందామండి. బాగా వేగాలన్నమాట, ఉల్లిపాయ బ్రౌన్గా రావాలి. ఈ లోపు మనం మసాలా రెడీ చేసుకుందాం. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉంచుకుంటే వేగిపోతాయి. చికెను మటనే అవసరం లేదు, పప్పు వండుకొని తాలింపు పెట్టుకున్నా సరే అద్భుతంగా ఉంటుంది. మనం గోంగూర పప్పు ఎప్పుడైనా చేసుకుందాం ఒకరోజు. పప్పు గోంగూర చేసుకుందాం. ఇది మన ఇండియన్ ఏరియాలో తెచ్చుకున్నాం కదండి నాటుకోడి. స్కిన్తో ఉంటే చాలా అద్భుతంగా ఉందను, మనకు స్కిన్తో దొరకలేదన్నమాట. సో ఇది 1 kg నాటుకోడి అండి. ఇందులోకి నాటుగుడ్డు కూడా దొరికింది మాకు, లివర్ కూడా ఇచ్చారు. లాస్ట్లో వేసుకుందాం. ఇది కూడా పసుపు, ఉప్పు, నిమ్మరసం వేసి కడిగి పెట్టుకున్న నాటుకోడి. ఈ కూరలోకి ఒక స్పెషల్ మసాలా ఫ్రెష్గా దంచుకొని వేసుకుంటే బాగుంటుందండి. 1 స్పూన్ గసగసాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, కొంచెం మిరియాలు, ఒక 5-6 లవంగాలు, 3 ఇలాచి, ఒక 1 ఇంచ్ చెక్క. ఇది జాపత్రి అని ఆరెంజ్ ఫ్లవర్ ఉంటుంది చూసారు, బిర్యానీలో వేసుకుంటాం అది. ఇవంతా కలిపి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మసాలా అయితే మిక్సీ ఎందుకు చేసుకోవడం, ఎలాగ కట్టెలపోయి న్యాచురల్గా పెట్టాం కదా అని చెప్పి చేతి దంచుతున్నాం అండి. మసాలా బాగా పౌడర్ అయ్యాక వాటర్ వేస్తే బాగుంటుంది. ఉల్లిపాయ అయిపోయిందమ్మా, చికెన్ వేసేద్దాం. ఫస్ట్ చికెన్ వేసాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. ఇంకా వేగాలమ్మా. చికెన్ అయితే వేసేసుకుంటున్నానండి, నూనెలో మగ్గాలి. దాంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తాను. దీని ఫ్లేవర్ అంతా దానికి పడుతుంది అనమాట. చక్కగా కలుపుకొని మూత పెట్టుకుంటే ఇందులోంచి వాటర్ వచ్చి మగ్గుతుందండి. ఈ స్టెప్ అయితే చాలా కీ స్టెప్ అని చెప్తాను. ఉప్పు వేసాను ఆల్రెడీ. చికెన్కి సరిపడేద్దామా? వేయమ్మా, చాలు. సో ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని నూనెలో మగ్గించుకోవాలండి మూత పెట్టుకొని. చికెన్లోంచి వచ్చిన నీరుతో వేగిపోవాలన్నమాట 50%. అప్పుడు రుచి బాగా వస్తుంది మనకి. చికెన్ అయితే మగ్గుతుంది కదండి. ఇక్కడైతే మసాలా నూరుకుంటున్నాను. ఈలోపు పచ్చిపులుసు అని చెప్పాను కదా, వంకాయకి నూనె రాసుకొని ఆ నిప్పుల్లో పెట్టాలన్నమాట. అలా కాలిన వంకాయతో పచ్చిపులుసు చేసుకుంటే ఇలా నూనె పూసేసుకొని చక్కగా మొత్తం అంతా నిప్పుల్లో వేసేద్దాం. చక్కగా మగ్గిపోద్దండి. ఈ ఫ్లేవరే వేరుగా ఉంటుంది. పెట్టామా, లోపలికి పెడతావా? ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత ఒకసారి ప్లేట్ తీసుకొని ఏమైనా అడుగు అంటుతుందేమో చెక్ చేసుకొని ఒక్కసారి కలుపుకుంటే మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఇప్పటికే గుమగుమలు వచ్చేస్తున్నాయండి, సమయం చెప్తున్నాడు. చూడు అప్పుడే మగ్గిపోయింది చికెన్, 50% మగ్గిపోయింది. ఇదే నార్మల్గా పొయ్యి మీద ఉండాలంటే కుక్కర్ ఒక 5-6 విజిల్స్ వేయించాలి, ఒక 10 వేయించాలి. ఇలా పెట్టేసుకొని మూత పెట్టేసుకుంటే ఒక 5 నిమిషాలు ముక్కలు వేగిపోతాయి. తిప్పుతామమ్మా, చక్కగా మగ్గిపోతుందమ్మా. నీళ్ళు వేసుకొని మెత్తగా మసాలా పేస్ట్ దంచుకుంటున్నానండి. కొంచెం ఎఫర్టే, బట్ స్టిల్ మనం ఇంత మంచి ఫుడ్ తినాలంటే కొంచెం కష్టపడాలి. ఏదైనా అథెంటిక్గా చేసుకుంటే అన్నీ అథెంటిక్గా చేసుకోవాలండి. మళ్ళీ మిక్సీ అవన్నీ వద్దు, చేత్తోనే చేసుకుందాం. మీరు నమ్ముతారా, ఇంత లండన్ మహానగరంలో నేను సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు చేసుకుంటూ కట్టెలపై పెట్టుకొని వంట చేసుకుంటున్నాం అంటే ఒక భాగ్యం అనిపిస్తుంది అనమాట. అన్నీ పక్కన పెడితే ఇలాంటి రిఫ్రెష్మెంట్స్ ఖచ్చితంగా ఉండాలి. మన పూర్వం అందరం తిన్నదే అందరం మర్చిపోయి మన పెద్దవాళ్ళు కూడా ఇప్పుడు ఓపిక ఉండట్లేదు, చెయ్యట్లేదు అనమాట. కానీ ఇలా చేసుకోగల అవకాశం ఉన్న వాళ్ళు చేసుకుంటే మటుకు తృప్తి మామూలుగా 10 times ఉంటుంది. 1 సంవత్సరానికి ఒకసారి చేసుకున్నా మీకు ఈ సంవత్సరం వరకు గుర్తుంటుందండి. మనం మిక్సీలో వేసుకోవడం వేరు, దాని టేస్ట్ వేరు, దీని టేస్ట్ వేరు. చేతితో దంచుకొని ఫ్రెష్ మసాలా వేసుకొని కూర వండుకుంటే ఆ టేస్ట్ ఎందుకు రాదండి, వద్దన్న వస్తుంది. ఈ రోల్ కడిగిన నీళ్ళు కూడా ప్రీషియస్గా దాచుకొని లాస్ట్లో వేద్దాం. 1 నిమిషం ఇలా వేయించేసుకొని మసాలా అంతా పట్టేటట్టుగా పెట్టి మళ్ళీ ఒక్క 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. వేగడానికి ఒక పావు గంట తీసుకుంటున్నాం కదా, ఇందులోనే ముక్కకి రుచి వస్తుంది. వంకాయ కాలిపోయిందమ్మా, చాలా చక్కగా కాలింది. ఆహా, మగ్గిపోయింది.
మెత్తగా అయిపోయింది. ఆ 2 పచ్చిమిర్చి కూడా పెట్టాము అందులో, ఆ ఫ్లేవర్ బాగుంటుంది. ఇవి మన ఇంటి టమాటోలు అండి. ఒక 2 టమాటోలు కూడా పడతాయి. ఇవి కూడా ఒక్కసారి కాల్చుకుందాం. నెమ్మదిగా ఒక సెగ తగిలిస్తే చాలు కదమ్మా, ఎక్కువ అక్కర్లే. మన ఇంటి ఫ్రెష్ టమాటోస్ కదా, 1 నిమిషంలో మగ్గిపోతాయి. మసాలా వేసిన తర్వాత 5 నిమిషాలు మగ్గిపోయిందండి. చక్కగా మగ్గిపోయింది కూర అంతా. ఇందులోకి కారం, సరిపడినంత కారం, 1 స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ కూడా వేసేసి ఒకసారి కలిపేసుకుందాం. ఫుల్గా వేగిపోతే మీకు ఆల్రెడీ కర్రీ అయిపోయినట్టు కనిపిస్తుంది అనమాట, నూనె అంతా పైకి వచ్చి. అది సైన్. మీకు గుమగుమల వాసన కూడా వస్తుంది. ఇప్పుడు చక్కగా నీళ్ళు వేసుకొని ఉడికించుకోవాలండి. కొంచెం నాటుకోడు కదా, ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ముక్క ములిగేంత వరకు నీళ్ళు వేసుకొని ఉంచుకుంటే కర్రీ అయిపోతుంది. ముక్క ములిగే వరకు నీళ్ళు వేసేసుకుందామండి. కారం, ఉప్పు ఏవైనా తక్కువ ఉన్నాయా చెక్ చేసుకోవాలి. మసాలా చేసుకున్నాం కదా రోలు, అది కూడా కడిగి ఆ వాటర్ కూడా వేసేస్తున్నాను. నాటుకోడి ఇలాంటి నాన్ వెజ్ ఐటమ్స్ ఏదైనా సరే కారం పడితేనే మీకు రుచి బయటకు వస్తుందండి. అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయి. బాగా కూర ఉడుకు పడుతుంది ఆ టైంలో లివర్ వేసేద్దామండి. నాటు లివర్ది, ఈ కోడిదే. అలాగే నాటుగుడ్డు కూడా ఒకటి వచ్చింది మనకి, అది కూడా వేసేసుకుందాం. మంచి వాసనే. సాలూరు నుంచి తెచ్చుకునే వాళ్ళం కూడా నాటుకోళ్ళు. స్టవ్ మీద కూడా ఎంత బాగా కాలదమ్మా. న్యాచురల్ అమ్మా ఏదైనా. చూడండి చక్కగా మగ్గిపోయింది అంటే మీనింగ్ ఇలా వచ్చేస్తాయి అన్నమాట. తోలు ఈజీగా వచ్చేస్తుంది మనకి. ఈ వంట ఫీలే అంతే. ఇంకా స్టవ్ వేరు, ఇది వేరు. స్టవ్ కంఫర్ట్, ఈజీగా సులువుగా చేసుకోవడానికి. ఇది ఈ టేస్ట్ ఎక్కడ వస్తుంది? నేను రోజు చేసుకోలేం ఇంకా చెట్టు కట్టెలు పోయి పెట్టుకొని. సో స్టవ్ కంఫర్ట్ జోను. ఇది ఏంటంటే క్లాసిక్ హ్యాపీనెస్. సో వంకాయ అయితే మగ్గిపోయింది కదండి, దీన్ని చక్కగా పిసుకోవాలన్నమాట. ఇది పిసుకుదాం మనం. ఇందులో వేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకొని అప్పుడు పిసుకుందాం. పచ్చుల్లిపాయలు నోటికి తగిలితే అమృతం. మంచిగా కొత్తిమీర, సరిపడినంత సాల్ట్, అలాగే టమాటోలు ఉడికించుకున్నాం కదా మనం, 1 నిమిషంలో చక్కగా అయిపోయింది అనమాట. అలాగే పచ్చిమిర్చి ఇది కూడా వేసి పిసికేద్దాం రఫ్ గానే. దేనికి కత్తులు చాకులు ఏం అవసరం లేదు దీనికి. టమాటో కూడా తోలు వచ్చేసానండి, ఆ పైది ఇది వేస్తాను అనమాట. ఇవన్నీ మెత్త పిసుకోవాలి. ఇందులోంచి అన్ని జ్యూసెస్ మొత్తం టేస్ట్ రావాలండి. స్పెషల్ టేస్ట్ ఏది ఇస్తుంది అంటే కొంచెం బెల్లం వేయాలండి, ఆ స్వీట్ టచ్ కూడా పడాలి. అసలు ఈ నాటుకోడిలోకి పచ్చి పులుసు వేసుకు తింటే స్వర్గం. ఇలాంటి ఫుడ్ పెట్టిన వాళ్ళు ఎవరిని మర్చిపోరు అనమాట. అందుకే మా చైతన్య ఎప్పుడు మర్చిపోరు అసలు. చైతన్య అలా పొగుడుతూనే ఉంటాడు, సంధ్య 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 అని చెప్పి. ఇలాంటి వంటలు చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉండాలి, తినే అదృష్టం ఉండాలి. ఇది చక్కగా పిసకాలండి, మీకు మొహమాటం లేకుండా చేత్తోనే పిసుక్కోవాలి. ఈ కొత్తిమీరలో ఫ్లేవర్స్, పచ్చిమిర్చి, టమాటో ఫ్లేవర్ చక్కగా. అమ్మ 1 స్పూను బెల్లం పౌడర్ ఎయ్ చాలు. నేను చూస్తాను, టేస్ట్ చూసుకొని మళ్ళీ వేద్దాం. మా మమ్మీ ఎప్పుడు ఒకటి చెప్పేదండి నాకు చిన్నప్పటి నుంచి. మా తాతయ్యకి నాటుకోడి అంటే చాలా ఇష్టం. నాటుకోడి తెచ్చుకున్నప్పుడల్లా మా నాన్నమ్మని పచ్చిపులుసు చేయమంటారంట. పచ్చిపులుసు లేకుండా నాటుకోడి తినరు అని మా మమ్మీ ఒక 100 టైమ్స్ చెప్పింది నాకు అనమాట. నానమ్మ వంటలు కూడా అద్భుతంగా ఉంటాయి. మా మమ్మీకి నానమ్మ వంటలే ఏది చేసిన అమృతం. మైట్ బి నాకు కూడా ఎంతో కొంత వచ్చి ఉంటుంది అది జీన్స్లో. బాగా వచ్చింది. మా ఉడత సహాయం చేస్తుంది అనమాట. మా బుడత ఏది అడిగినా ఉప్పు మర్చిపోయాను, పసుపు మర్చిపోయాను, గ్లాస్ మర్చిపోయాను అంటే మా పొట్టిసారమ్మ కిచ్చిపెట్టినాను బంగారం. డ్రింకబుల్ వాటర్ అమ్మా, అంటే ఫిల్టర్ వాటర్ అనమాట. పచ్చిపులుసు బాగా పలుచగా ఉండకూడదు, బాగా చిక్కగా ఉండకూడదండి. దాని తగ్గట్టుగా చూసుకొని పోసుకోవాలన్నమాట నీళ్ళు. వేస్తాను కదా ఆల్రెడీ, చింతపండు గుజ్జు వేస్తాను ఆల్రెడీ. ఇంకా నీళ్లు పడితే ఒకసారి టేస్ట్ చూసుకొని నువ్వు తెచ్చాము. ఐ థింక్ పులుపు పడుతుంది, ఇంకా ఉప్పు కారాలు అన్నీ పడతాయి. కారం సరిపోయింది కదా. ఇందులో ఏవా అమ్మ ఇది మొత్తం తీసే. థ్యాంక్ యూ. చింతపండు గుజ్జు కూడా సరిపడిన. టేస్ట్ బ్యాలెన్స్గా ఉండాలండి, పుల్లగా ఉండాలి, ఆ స్మోకీ ఫ్లేవర్ ఉండాలి. ఇందాక ఆల్రెడీ వేసాను, కొంచెం తక్కువ అయింది, అది మళ్ళీ పిండుకుంటున్నాను. కొంచెం సాల్ట్ తక్కువ ఉంది. తాలింపు పెట్టుకోవాలండి, తాలింపు కూడా ఎలా పెడతానో చూపిస్తానండి. మా సమ్ముబాబు కూడా టేస్టర్ అయిపోయాడు. లిటిల్ బిట్ టూ సాల్టీ. మనం పోపేస్తాం కదా సరిపోతుంది, అన్నంలోకి సరిపోతుంది అన్న. టేస్ట్ బాగుందా? నాటుకోడి ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చిందండి. మా సమ్యాన్ వాట కోడిగుడ్లు లేకపోతే నా మీద కోపడతాడు. చక్కగా ఉడికిపోయిందండి, మామూలుగా కాదు. మా మమ్మీ అంటుంది భలే ఉంది నాటుకోడి. నా కొడుకు వచ్చాడమ్మా టేస్ట్ చేయడానికి. ఏం వేడి ఉండదు. సమ్యాన్ నేను అంత వేడిగా వేస్తానేటమ్మా నేను. తిను.
బాగుంది అమ్మ మోర్ ఇవ్వు చాలా బాగుందా కొంచెమే బాగుందా? చాలా బాగుంది చాలా బాగుంది. better than the salty one బాగుందమ్మా. ఆహా చూడండి ఎంత ఘాటుగా వేసాను కారం అని అనుకుంటారు. మా కొడుకు తింటున్నాడు. అంటే ఈ రుచి బాగుంటే కారం గీరం కాదండి, రుచి అంతే పర్ఫెక్ట్ అన్నీ ఉండాలి. అమ్మ కూర ఇవ్వు గిన్నెట్టుకుని వచ్చాను చూడండి నా కొడుకు. ఇక కూర అవ్వకుండానే ఇలా తింటుంటే నాకు ఎంత తృప్తిగా ఉంటుంది. మా అమ్మ, మా ఆయన, నా కొడుకు వీళ్ళు ముగ్గురు తింటే నాకు ఎంతకు మించి భాగ్యం ఏముంటుంది చెప్ప. గుడ్డు కూడా వేస్తా. only the soup ఓన్లీ ద సూప్. take out that chicken చికెన్ బాగుంటుందిరా. చికెన్తో తింటే భలే ఉంటుంది. eat it after నాటుకోడి అయితే అక్కడ అవుతుందన్నమాట. సీలో పచ్చి పులుసుకి అంతా పిసికేసుకుందాం. లాస్ట్లో చిన్న తాలింపు పెట్టేసుకుందాం. కొంచెం నూనె, కొన్ని ఆవాలు, జీలకర్ర, కొన్ని ఎండుమిరపకాయలు. ఎండుమిరపకాయలు మంచి. మేము మధ్యాహ్నం ఎండలో పెట్టామండి, అసలు భలేగా ఉన్నాయన్నమాట. కొంచెం కరివేపాకు, కొంచెం ఇంగువ లాస్ట్లో తాలింపు వేసేసుకుందాం. నాటుకోడి ఇగురు చూడండి, చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. సో నాటుకోడి ఇగురు అయితే అయిపోయిందండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకుందాం. అమ్మ సమయాన్ని ఇద్దరు వెయిట్ చేస్తున్నారండి. వాసన అంత బాగుందన్నమాట. సమయాన్ని అయితే ఇంకో గిన్నె పట్టుకొని కూర్చున్నాడు. సో ఫైనల్గా కూర రెడీ. చూస్తేనే నోరు ఊరుతుంది కదండి. రుచి అయితే మామూలుగా లేదు, వాసన అయితే కడుపు నిండిపోతుంది. వేడి వేడి నాటుకోడి తినేద్దాం. అమ్మకి నాటుకోడి ఇగురు. మేము చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళేవాళ్ళం కదండి. అక్కడ పెద్దమ్మ నాటుకోళ్ళు పంపించేదండి మాకు. మేమేమో బుట్టలో పెట్టుకు తెచ్చుకునే వాళ్ళం. పెద్దమ్మలు వచ్చినా సరే అలాగే తెచ్చేవారనమాట. ఆ నాటుకోళ్ళు బెస్ట్ నాటుకోళ్ళు ఇన్ మై లైఫ్. అలాంటివి మనకి దొరకవు అనమాట. పాపం వాళ్ళు ఎంత ప్రేమగా తెచ్చేవారు. వస్తున్నారంటే బుట్టలు వేసుకొచ్చేవారు. బస్సులో ఎవరైనా చూస్తారేమో అని. నాటుకోడి కూర ఫస్ట్ రోజే అక్కడ కూడా కట్లు పోయే. మా డాడీకి చాలా ఇష్టం నాటుకోడి అంటే. మా అమ్మ నోరు చిన్నది, సమయానంత నోరు. ఇక్కడ గొప్పతనం ఏంటంటే ఏది కోడి అంటే ఆ కోడి నాటుకోడి దొరుకుతుంది, మూలి ఉండదు. పచ్చిపులుసులో చిన్న తాలింపు పెట్టుకున్నాం కదండి, ఒకసారి కలిపేసుకొని సర్వ్ చేసుకుందాం. మనం నాటుకోడి గట్టిగా ఉంటుంది కరెక్టే, కానీ కుక్కర్ పెట్టి వండితే ఫ్లేవర్ పోతుంది, అస్సలు బాగోదండి. అదైనా అంతే, మటన్ అయినా అంతే. నేను నాటుకోడి ఎన్ని గంటలైనా స్టవ్ మీద ఉడికించుకుంటాను కానీ కుక్కర్ పెట్టను. కొన్ని ఐటమ్స్ అలాగే వండుకోవాలండి. పచ్చిపులుసు అమ్మా, అంతకి చికెన్. ఫస్ట్ టైం తిన్నావు కదా పచ్చిపులుసు నాటుకోడి. బాగుంది, చాలా బాగుంది కాంబినేషన్. కోడి మాత్రం చాలా బాగుంది, చాలా బాగుంది రుచి. పచ్చిపులుసు కూడా సంగీత చేసిందంటే కట్ల పొయ్యి మీద చాలా గొప్ప. స్టవ్ మీద కాచుకొని చేసుకుంటాం. అలాంటిది అమ్మకి ఆథెంటిక్గా పెట్టాను. పచ్చిపులుసు అంటే మన పూర్వం ఎలా చేస్తారు అలా చేసి నాటుకోడి కూడా అలాగే పెట్టాను కదా. సో మా అమ్మ హ్యాపీ, మేము హ్యాపీ. చైతన్య, సంధ్యాన్ని ఇద్దరు మొత్తం అందరం కూడా ఎంజాయ్ చేసేస్తామండి. సంధ్యాన్ని చైతన్య బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నాడు కానీ నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి అనమాట. సో అస్సలు లేట్ చేయకుండా మొత్తం అందరూ ఎంజాయ్ చేసేస్తామండి. హోప్ మీకు ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాము. మీకు కుదిరితే మీరు కూడా ఇలా కట్టెల పొయ్యి మీద చేసుకోండి. అద్భుతం. ఇంతకు మించిన మీరు ఏ స్టార్ హోటల్ కాదు, మీకు ఎక్కడా దొరకదండి ఈ టేస్ట్ కదమ్మా. ఇలాంటి టేస్ట్ మీరు కొంచెం టైం పెట్టి మీకు అవకాశం ఉంటే చేసుకొని తిని ఎలా ఉందో చెప్పండి. నేనే మిమ్మల్ని ఇన్స్పైర్ చేశాను. బాగుందా? ఎంత బాగుంది? బాగుందా? కిచి పెట్టినాను. సమయాన్ని కూడా ప్రాపర్ మన సౌత్ ఇండియన్. సమయాన్ని కూడా కంచం ఇచ్చేయమంటున్నాడు. తింటావు నాన్న, ఇది అమ్మమ్మ కంచం, నీకు పెట్టిస్తాను, ఓకేనా?